శోభయాత్ర మొత్తం ఏం చెప్తారు? జై శ్రీరామ్ బాగుంటుంది. ప్రతిసారి వస్తాము. 2007 నుంచి వస్తాం మేము. చాలా మంచిగా రాజాబాయి తీస్తారు. వాళ్ళు ఎంఐఎం వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు. వాళ్ళు అవన్నీ పట్టించుకోం మేము. మనం టక్కర్ హిందువులము బరాబర్ వాళ్ళకు బుద్ధి చెప్పినట్లు మనం శోభయాత్ర చేస్తాం. 15 నిమిషాలు టైం ఇస్తే హిందూస్ అందరూ నేర్పిస్తాను అంటున్నారు. ఏం చెప్తారు? 15 సంవత్సరాలని రాజాబాయి అన్నారు. ఏం చేయమంటారు? అదే మంచి ఎప్పుడు ఏం చేయలేరు వాళ్ళు. హిందువులు మనం చెప్పం, చేసి చూపిస్తాం. జై శ్రీరామ్. హిందువుల మధ్య ఐకమత్యం ఉందంటారా? ఉంటుంది. ఇప్పుడైతే ఐకమత్యం. ఇప్పుడు ఇంతకుముందు కొంచెం డల్ ఉంటుండే. ఇప్పుడు అందరు కలిసికట్టుగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అందరు చూసుకుంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఇట్లా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ప్రతి ఒక్క హిందూకి ఏమైనా కానీ అక్కడ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు కానీ అక్కడ జరుగుతుంటే కొంచెం ఆగుతున్నారు. ఇప్పుడు ఇంతమంది వాళ్ళు ఎవరైనా ముస్లిం అమ్మాయిని ఎక్కించుకొని పోతే ఆపి బండిని ఆపి కొట్టేసి అసలు రైట్స్ ఎవరు ఇచ్చిన వాళ్ళకి అది కూడా మనం కూడా ఎట్లా చేయాలి? అక్కడ ఇట్లా మన ఒక హిందూ అమ్మాయి ఎంబడవాడు ముస్లిం వాడు ఎవడని ఉంటే బద్దలు బాసింగాలు చేసేయాలి. మనం గిట్ట ఎవరికి వినొద్దు. వాళ్ళు ఎట్లా చేస్తారో అంతకన్నా మించి చేయాలి మనం. ఇప్పుడు ఫుడ్ జియాద్ చూసినాం, లవ్ జియాద్ చూసినాము, ఇప్పుడు కన్వర్ట్ కూడా చేస్తున్నారు కదా. దీని విషయంలో ఏంటంటే మనకు మన ఇంట్లో ఆడవాళ్ళకి మనం చదువుకున్న పిల్లలకి ఇట్లా మనం నేర్పించుకుంది ఒకటే ఉంది అన్న. ఏమన్నా మన తెలుగు వాళ్ళ ఐకత్యం చాలా తగ్గిపోతుంది. ఇంకోటి ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు అని చెప్పేసి కులాలు మతాల మధ్యలో అంతా విడిపోతున్నారు. అట్లా కాకుండా మన రాజాసింగ్ అన్న గారు చాలా ఏళ్ళతోనే చాలా మంచిగా తీస్తున్నారు ర్యాలీలు. అన్నను చూసుకొని కూడా మాకు కూడా కొంచెం తెలివి వచ్చేసి మేము కూడా ప్రతి ఒక్కసారి మేము వచ్చి ర్యాలీలో పాల్గొంటాం. ఎందుకంటే మాకు ఇట్లా కొంచెం హిందుత్వం మేము కూడా పిల్లలకి అదే నేర్పించుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్క మన హిందూ సోదరుల వల్ల కానీ మన ఇంట్లో ఆడపిల్లలకి కానీ ఎవరికైనా కానీ కాలేజ్ చదువుకుంటారు కదా, అంతా కలిసిమెలిసి అందరూ ఉంటాం. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు. ఈ రేపు బాయ్ బాయ్ ఏం లేదు, అంతా దొంగన కొడుకులు అంతా ఎప్పుడు కూడా బాయ్ బాయ్ అసలు అవసరమే లేదు. మనమే వాళ్ళే. హిందువుల కోసం ఓన్లీ రాజాసింగే కొట్లాడుతున్నారు. మరి రాజాసింగ్ కి పార్టీ నుంచి కావచ్చు అధికారుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటే బాగుంటుంది? రాజాసింగ్ అన్న గారికి బీజేపీ నుంచి మంచి సపోర్ట్ ఉంటే బాగుంటుంది. కానీ కాకపోతే ఏంటంటే అన్న మాటలకి కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు. అయినా పర్లేదు, అన్న ఇట్లనే మాట్లాడుతుంటేనే ఆ యోగి ఆదిత్యనాథ్ అక్కడ సీఎం అయినా సేమ్ అన్న గిట్ల ఆ పొజిషన్ ఇక్కడ వస్తే మస్తు మంచి ఆనందం ఉంటుంది. అది ఓవరాల్ గా సీఎం అయితే ఎట్లా ఉంటుంది మరి రాజాసింగ్? ఇక్కడ సీఎం అయితే మాత్రం ఇక్కడ హోల్ సిటీ మొత్తం చెప్ప అదైపోతుంది. కానీ అట్లా అయితే చాలా మంచిగా ఉంటుంది. రాజాసింగ్ అట్లా ఆ పొజిషన్ ఇట్లా వస్తే అట్లా గిట్లంగా మన హిందువులు మాత్రం అందరికి ఇట్లంగా చాలా మంచిగా ఐక్యతగా కులాలు మతాలు అట్లా పెట్టుకోకుండా అందరికి ఇట్లా వచ్చి కలిసిమెట్టుగా మంచి వచ్చి అన్ని కార్యక్రమాలు మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకోటి ఈ లవ్ జియాద్లు అవి అన్నీ ఆ బండ్ల మీద అవన్నీ ఆపి కొడతారు చూసినారా, అది ప్రతి ఒక్కరు ఖండించాలి. ప్రతి ఒక్క హిందూ వచ్చి ఆపాలి. వాళ్ళు ఎట్లయితే టోపులు పెట్టుకుని అందరూ వచ్చి ఆపుతారో మన వాళ్ళకి గిట్ట వచ్చి అట్లనే ఆపి మనం గిట్ట అట్లనే అదే రకంగా చేయాలి. శోభయాత్ర అడ్డుకుంటాం అనేసి కూడా బెదిరింపులు వస్తున్నాయి కదా, ఏం చెప్తారు? ఆ బెదిరింపులు వాళ్ళు ఎక్కడో చేసుకుంటారు కొడుకులు. ఇక్కడ హైదరాబాద్ ఇది హోల్ సిటీలో ప్రతి ఒక్క హిందూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏంది పోయి గల్లీలో కుక్కలు మొరుగులు ఆడుతున్నట్టు అట్లా అది పనిచేయదు. అక్కడికి ఇట్లా అన్నగారికి ఇట్లా ఏమైనా జరిగితే మాత్రం అట్టుడికిపోతుంది అంతా. ఏం చెప్తాం మరి? జై శ్రీరామ్. శోభయాత్ర అయితే మంచి జరగాలి. అక్కడికి ఇట్లా రాజాబాయి గురించి ఏమైనా అయిందనుకో ఇక్కడ హోల్ సిటీలో కర్ఫ్యూ కాదు, అది దుమ్ము కూడా కనిపిస్తుంది వాళ్ళకి. మరి హిందూ అమ్మాయిలు ఎందుకు మోసపోతున్నారంట? ఆ ట్రాప్ లో పడిపోతున్నారు. వాళ్ళు తెల్లగుంటారు కదా, మనం నల్లగుంటాం. ఏం చేస్తామమ్మా, అంతేగా. ఇప్పుడు కొన్ని షాపింగ్ మాల్స్ చూసుకున్నట్టయితే కొంతమంది ప్లాన్ తో చేస్తున్నారు అనేసి కూడా మేము వింటున్నాం. ఇక్కడ హిందూ అబ్బాయిలు ముస్లిం అబ్బాయిలను పెట్టుకుంటున్నారు, హిందూ అమ్మాయిలని పెట్టుకుంటున్నారు. అక్కడ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి లవ్ స్టార్ట్ అయ్యి కన్వర్ట్ చేస్తున్నారు అనేసి కూడా వింటున్నాం. ఏం చెప్తున్నాం? అట్లాంటి దాని గురించి మనం గిట్టంగా మన ఆడపిల్లలకి అదే చెప్తున్నా. ఎంత మంచి ట్రాప్ చేసినా కానీ అసలు మన అమ్మాయి రాణి ఝాన్సీబాయి లాగానే ఉండాలి, రాణి రుద్రమాదేవి లాగానే ఉండాలి. కానీ ఎవడో ట్రాప్ చేస్తుండే మనోడైనా పర్లేదు భయ్, మనోడైనా కానీ అన్న చెల్లె తమ్ముడు అనుకుంటూ మాట్లాడతాం. కానీ అక్కడ ఏదో చెప్పేసి చెప్పుకుంటారు కదా, మనం అట్లా ఆ ట్రాప్ లో పడద్దు. మన ఆడపిల్లలకి ప్రేమ ఏముందమ్మా ఇవాళ రేపు? ఏమన్నా ప్రేమ అనేది అసలు ఏముంది? ప్రేమ ఏం లేదు ఇవాళ రేపు. అంతా కొన్ని విషయాలు చెప్పడానికి బాగుండదు. అదంతా లవ్ అవన్నీ ఏం లేదు. ఏమున్నా జై శ్రీరామ్ అనుకోవాలి. ఇక ఏమున్నా కానీ హిందువులు ఐక్యతంగా ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లాంటి సపోర్ట్ ఇస్తుంది అంటారు ఓవరాల్ గా హిందువులకు? ఇక ప్రభుత్వం అంటే ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ఇక కాంగ్రెస్ వచ్చిందంటే
పబ్లిక్ వచ్చినట్టే. అదేమో కొత్త మార్పు అన్నారు. ఈ మార్పు ఏంది పోయి 60 సంవత్సరాల నుంచి అదే ఉంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ అదే అయితే తెలుసు. ఒకసారి బీజేపీ ఫామ్ లో వస్తే అప్పుడు ఒక బలమైన సపోర్ట్ అనేది ఉంటుంది అన్న ఒక గట్టి నమ్మకం ఉందండి. ఇక మనము చెప్పుకోని పరిస్థితుల్లో ఉన్నాం కదా. వాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళు ఎలా ట్రాప్ చేస్తారంటే, ఇప్పుడు మన అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ అబ్బాయిలు పని చేస్తారు అక్కడ. సో దానివల్ల అక్కడ పరిచయం ఏర్పడి మన తెలుగు అబ్బాయిలను పెట్టుకోరు కదా. ఎందుకంటే మన తెలుగు అబ్బాయిలు చిన్న చిన్న పనులు చేయరు. అలాంటి వాళ్ళు ఏ పనులకన్నా వాళ్ళు ముందొచ్చి దిగి చేయగలుగుతారు. మన వాళ్ళు అట్లా కాదు కదా. మనం ఒక ఆడపిల్లైనా కానీ మనం అక్క చెల్లెలాగా భావిస్తాం. ఆ కొడుకు అట్లా కాదు. సరే ఏదైనా కానీ ట్రాప్లో పడకుండా మన హిందువులాగానే ఉండాలి. సరే పోయి వాళ్ళు ఉన్నా కానీ ఎంత ఉన్నా కానీ ఆ ట్రాప్ లో పడద్దు ఆడపిల్లలు. అదే జై శ్రీరామ్. ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు? జై శ్రీరామ్. ముందుగా హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఆకాష్పురి హనుమాన్ మందిర్ దగ్గర రాజాసింగ్ గారు, గోషామాల్ ఎమ్మెల్యే గారు ర్యాలీ తీయడం జరుగుతుంది, శోభయాత్ర. కావున ఈ శోభయాత్రకు మేము ప్రతిసారి వస్తుంటాము. మా తరఫు నుంచి మేము కూడా మా హిందూ బంధువులందరము పెద్ద ఎత్తున పాల్గొంటాము. ఈసారి చాలామంది హిందూ వ్యతిరేకులు రాజాసింగ్ గారికి హెచ్చరిక చేయడం జరిగింది. అలాంటి హెచ్చరికలు మీలాంటి చెంచగాళ్ళు, మీలాంటి లుచ్చగాళ్ళు చాలామంది వస్తుంటారు పోతుంటారు. కానీ మా రాజాబాయ్ ఎవర్ గ్రీన్, ఎప్పటికీ హిందూ టైగర్. ఇక్కడే కాదు మొత్తం వరల్డ్ వైడ్గా ఆయన చాలా ఫేమస్. అలాగే ఈసారి ర్యాలీ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇలాంటి ఎంతమంది వచ్చినా, ఎంతమంది హెచ్చరికలు చేసినా, ఎంతమంది భయపడిచ్చినా మా రాజాసింగ్ భయపడేటోడు కాదు. అలాగే రాజాసింగ్ ఎంబడి మేము ఎల్లప్పుడూ 24/7 ఎప్పుడు ఉంటాము. ఇలాంటి ఎంతమంది హెచ్చరించినా మా హిందూ బంధువులందరూ బజరంగ్ దళ్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ అందరం ఆయనకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాము. ఇలాంటి ఎంతమంది వచ్చినా రాజాసింగ్ గారి ఎంట్రుక కూడా వీకలేరని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరూ లేపేస్తుంటున్నాడు. 15 నిమిషాలు కాదు, 15 గంటలు కాదు, 15 తరాలు కూడా నీ అయ్య తరం కూడా కాదు. నీలాంటి చెంచా వాళ్ళు నువ్వు కాదు, నీ తాత ముత్తాతల వల్లనే కాలేదు. నువ్వు 15 నిమిషాలు, 15 గంటలు, 15 రోజులు అని చెప్పడం వల్ల అయ్యేదేం లేదు, ఒరిగేదేం లేదు. మీరు ఇలాంటివి మాట్లాడుకుంటా ఇలాంటివి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మీరు పీకింది ఏం లేదు. ఏదో మేము సైలెంట్గా ఉన్నంత వరకే మీ ఆటలు సాగుతాయి. మా హిందూ బంధువులందరూ ఒక్కసారి మేల్కొంటే మేము ఉమ్మిస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోయే రకం. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. అందరం కలిసికట్టుగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలనే మా ఆలోచన ఉన్నంత వరకే మీరు మాట్లాడే మాటలు వర్ధిస్తాయి. ఒక్కసారి కనుక మా హిందువులందరూ ఏకమై ఒక్కసారి మేము హెచ్చరిస్తే ఆ భయానికే మీరు దెంకపోయే రకం మీరు. సో మరి శోభయాత్రకి పోలీసు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు? పోలీసు వారు మాకు ఎల్లప్పుడూ ప్రతిసారి మంచిగా సహకరిస్తారు. వారికి మా కృతజ్ఞతలు ఎప్పుడు ఉంటాయి. మాకు ఎప్పుడు కానీ డిస్టర్బ్ చేయరు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మంచిగా సహకరిస్తారని కోరుకుంటూ ఈ శోభయాత్రని ఇంకా ఘనంగా ప్రతిసారి అంతకంతకు వైభవంగా జరపాలని హిందూ బంధువులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆకాష్పురి హనుమాన్ మందిర్ సాక్షిగా ప్రతి హిందూ బంధువులందరూ ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మన హిందువులకి ఎలాంటి ఆపద కలిగినా, ఏదైనా ఇష్యూ జరిగినా మనం ముందుగుండి మన బంధువులందరినీ కాపాడుకోవాలి. రోడ్డు మీద ఎవడో పోతుంటే ఒకరికి ఏమైనా వాడు ఎవడో కూడా తెలియదు, వాడు ఎక్కడి నుంచో వచ్చింటాడు, వాడిని పోయి క్యావాబాయ్ అంటే వాళ్ళందరూ ఏకమవుతారు. మనోళ్ళు ఇట్లా అవుతున్నా కూడా పక్కకి చూసుకుంటూ పోతారు తప్ప మనోడు సహాయం చేయడు. సో నేను ఏమంటున్నా అంటే మన హిందువులకి ఏడైనా సరే, రోడ్డు పైన సరే, ఇంటి దగ్గర సరే ఏమైనా ఆపద జరిగితే, ఎక్కడైనా సరే చిన్న ఆపద జరిగితే హిందువులందరూ ఏకమై వాళ్ళకి హెల్ప్ చేయాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యం ఇవ్వాలి. ఇప్పుడు మొన్న ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో జరిగిన ఇన్సిడెంట్కి మనోళ్ళు ఒకరుగా పోయి ఉత్తమ్ నగర్లో అదే రోజు మన ఐక్యత చూపించడం జరిగింది. అదేవిధంగా మన హైదరాబాద్లో కానీ టోటల్ యావత్ ప్రపంచంలో మనం ధైర్యంగా ఉండి ఒక తాటి మీద నిలబడితే నా కొడుకు మన ఎంట్రుక కూడా పీకలేడని చెప్పి మన హిందూ బంధువులందరికీ నేను ఈ సభాముఖంగా తెలియజేయడం పోరాడుతున్నాడు కదా హిందూ ధర్మం కోసం. మిగతా లీడర్స్, మిగతా పార్టీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు అంటారు? అదే చెప్తున్నా భయ్యా, రాజాసింగ్ ఒక్కడే హిందూకి సపోర్ట్ చేస్తున్నాడని కాదు, చాలా మంది కూడా చేస్తారు. ధైర్యంగా ముందుకు రావాలి. రాజాసింగ్ లాంటి వాళ్ళు, కేవలం రాజాసింగ్ ఒకటే కాదు, రాజాసింగ్ లాంటి వాళ్ళు ఇంకొక వేలల్లో వస్తే మన హిందూ ధర్మం కాపాడబడుతుంది. మనం కూడా ధైర్యంగా ఉండగలుగుతాం. రాజాసింగ్ ఒకటే కాదు, ఏ ఇష్యూ అయినా సరే మనం కూడా
ధైర్యంగా బయటికి వెళ్ళి ఎవరైనా మన దగ్గరకు వస్తే వాళ్ళని హెచ్చరించాలి, అవసరమైతే దండించాలి. ఇంకేమైనా అయితే కూడా ఇంకేదైనా చేయడానికి కూడా హిందువులు రెడీగా ఉండాలి. ఎన్ని రోజులని ఇళ్ళలో కూర్చుంటాం, ఎన్ని రోజులని మనం ఇళ్ళలో ఉంటాం. వాళ్ళు ఒక్కరికి ఏమైనా 10 మంది ముందుకు వస్తారు. అదే 10 మందిలాగా మనం కూడా 100 మంది ముందుకు వచ్చాం అనుకో, 100 కోట్ల జనాభాలో వాళ్ళు 25% ఉన్నారని చెప్తారు. మిగతా 75% అయితే మనం ఉన్నాం కదా. అదే 75% మనం బయటకు వస్తే ఆ కొడుకులు ఎక్కడ ఉంటారని నేను అడుగుతున్నా. హిందువులు ఇప్పటిలాగా కాకుండా ఇప్పుడు ఏ ఇష్యూ జరిగినా కూడా బయటికి వచ్చి ఏకతాటికి మీద నిలబడితే ఎవ్వరు కూడా మన దగ్గరికి రావడానికి కూడా భయపడతారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఘటన చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ మన తరుణ్ అనే వ్యక్తిని చంపడం జరిగింది చిన్న ఇష్యూలా. దాని తర్వాత మన హిందూ బంధువులందరూ పోయి ఆడ హోలీ జరుపుకున్నప్పుడు ఒక్కరు కూడా బయటికి రాలేదు, మనని డిస్టర్బ్ కూడా చేయలేదు. కేవలం ఏడ ఉందంటే తప్పు మనమే. హిందువులే ఏకతాటి మీదకి వచ్చి ఒక్కసారిగా బయటికి వెళ్ళి ఒక్క నినాదం మీద నిలబడితే ఏనా ఒక్క కొడుకు కూడా మన దగ్గరికి రావడానికి భయపడతాడు. ఇప్పుడు ఈ రాజాసింగ్ గారు ర్యాలీ చేసినప్పుడు మనం అందరం వచ్చి ర్యాలీలో ఎంజాయ్ చేసి పోవడం కాదు. ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్క యువత కూడా సంకల్పం తీసుకోవాలి. మన హిందూ బంధువుకి ఏమైనా అయితే, మన హిందూ సోదరునికి ఏమైనా అయితే, మన హిందూ అక్క చెల్లెళ్ళకి ఏమైనా అయితే, మన హిందూ కుటుంబాలకు ఏమైనా అయితే, మనము ఎక్కడున్నా ఒక్క పిలుపు మేరకు మన చెవులో పడ్డదంటే 100% మనం అక్కడికి వెళ్ళి ఆ ఇంటికి కానీ, తమ్ముని కానీ, చెల్లెకి కానీ, అక్కకి కానీ మనం ధైర్యం ఇచ్చి మన ఆడబిడ్డలు మనం కాపాడుకోవాలి. అలాంటి ధైర్యంగా ఈ రోజు నుంచి ముందుకెళ్తామని చెప్తున్నాను. ఓకే, థాంక్యూ.